ఇప్పుడు మేము బర్డ్ పార్క్ అయితే వెళ్తున్నాము. మేము హాప్ ఆన్ హాప్ ఆఫ్ సర్వీస్ బస్‌లో ఉన్నాము. ఇది వన్ ఆఫ్ ద స్టాప్. మేము ఇక్కడైతే దిగేసాము. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. మనకి గ్రాబ్ అంటే క్యాబ్ సర్వీసెస్కి మాత్రం పిక్ అండ్ డ్రాప్ వేరే ప్లేస్లో ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గరే మనకి బర్డ్ పార్క్ మొత్తం మ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. 0 నుంచి 3 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఫ్రీ, అండ్ 3 నుంచి 12 అండ్ అబౌవ్ 16 అంటే సీనియర్ సిటిజన్స్కి మాత్రం 60 రింగెట్స్ అంటే అరౌండ్ 1100 అలా పడుతుంది. అండ్ మన అడల్ట్స్కి వచ్చేసి 85 రింగెట్స్ అంటే అరౌండ్ 1500 to 1600 పర్ హెడ్ పడుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న బర్డ్స్ ఏవి కూడా కేజ్లో ఉండవు, అన్నీ ఫ్రీగా తిరుగుతుంటాయి. ఒక ఈగల్ని మాత్రమే ఉంచుతారు. అండ్ ఇక్కడ నేను చాలా దగ్గర నుంచి పీకాక్స్ని చూశాను, హార్న్ బిల్స్ని చూశాను, ఔల్స్ని చూశాను. ద వెరీ ఫస్ట్ టైం నేను ఔల్స్ని చూశాను. ఇక్కడ అంత దగ్గరగా ఔల్స్ని చూశాను. బట్ అవి ఏవి మనల్ని హామ్ చేయవు, అంటే మనం మీదకెక్కి కూర్చోవడం ఏం చెయ్యవు. మనం దగ్గరికి వెళ్తూనే అవి భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 6 PM. ఇక్కడ మనకి 4 జోన్స్ ఉంటాయి. జోన్ 4లో మనకి బర్డ్ షో ఉంటుంది. 12:30 PM నుంచి 3:30 PM వరకు బర్డ్ షో అనేది నడుస్తుంది. మనం ఇక్కడ బర్డ్స్కి ఫీడింగ్ కూడా చేయొచ్చు. మనం ఆస్ట్రిచ్ ఫీడింగ్ కూడా చేయొచ్చు. ఆస్ట్రిచ్ ఫీడింగ్ వచ్చేసి 10 AM నుంచి 5 PM వరకు చేయొచ్చు. ఇది కూడా మనకి జోన్ 4లో ఉంటుంది. హార్న్బిల్ ఫీడింగ్ వచ్చేసి 11:30 AM మాత్రమే ఉంటుంది. ఈ ఫీడింగ్ ఏమో మనం జోన్ 3 హార్న్బిల్ పార్క్లో చేయాలి. జోన్ 1 బ్రాహ్మిణి ల్యాండ్లో ఈగిల్ ఫీడింగ్ ఉంటుంది. అరౌండ్ 2:30 PMకి స్టార్ట్ అవుతుంది అది. జోన్ 1, జోన్ 3 అండ్ జోన్ 4లో మనకి కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై. డెఫినెట్గా ఇక్కడ 2 to 3 అవర్స్ అయితే టైం పడుతుంది. మేమైతే ఏం తినలేదు, సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ ద ఫుడ్. 2 గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి ఈ పార్క్లో. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పీకాక్ గిఫ్ట్ షాప్ ఉంది. అండ్ జోన్ 3లో వచ్చేసి మనకి హార్న్బిల్ గిఫ్ట్ షాప్ అని ఒకటి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా కెఫేస్ ఉంటాయని, ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా కెఫేస్ మీద కూడా మనకి బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి.
డే outing. Thanks for watching.